హాయ్ అండి, వెల్కమ్ టు ఈమనీ @9 వాల్గోస్ 2. ఈరోజు టాపిక్ వచ్చేసండి హిందీలో క్రియా శబ్దం సే వాక్య బనా, క్రియా శబ్దాలతోటి వాక్యాన్ని క్రియేట్ చేయటం. క్రియా శబ్దం ఆనా అంటే టు కమ్. ఇక్కడ నేను ఒక వర్డే ఇచ్చానండి, ఆనా అనే వర్డ్ ఇచ్చాను. మై గర్ ఆతా హూ, నేను ఇంటికి వస్తున్నాను. తుమ్ గర్ ఆతే హో, నువ్వు ఇంటికి వస్తున్నావు. హమ్ గర్ ఆతే హై, హైకి డాట్ అని చూడండి, ప్లూరల్. హమ్ మేము గర్ ఇంటికి వస్తున్నాము. ఆప్ గర్ ఆతా హై, ఆతా హై రాసుకోవచ్చు, ఆతే హై రాసుకోవచ్చు. ఆతా అంటే యు అని ఒక సింగులర్లో వస్తుంది, ప్లూరల్లో కూడా వస్తుందండి. నువ్వు ఇంటికి వస్తున్నావు. వహ్ గర్ ఆతా హై, అతడు ఇంటికి వస్తున్నాడు. యహ్ గర్ ఆతా హై, ఇతడు ఇంటికి వస్తున్నాడు. వహ్ అంటే అతడు, యహ్ అంటే ఇతడు. వే గర్ ఆతే హై, వారు ఇంటికి వస్తున్నారు. ఏ గర్ ఆతే హై, వారు ఇంటికి వస్తున్నారు. ఆప్ గర్ ఆతే హై, తమరు ఇంటికి వస్తున్నారు. అంటే ఇక్కడ నేను అన్ని పుంలింగ్ శబ్దాల్లో రాశానండి. ఆతా ఆతే ఆతే అని రాశాను. స్త్రీలింగ్ అయితే ఆతి, తాళ్ళ తీగా మారుతుందండి. ఇక్కడ తుమ్ కూడా జెండ్ అయితే ఆతేహో వస్తుంది, స్త్రీలింగ్ శబ్దం అయితే ఆతీహో అని వస్తుందండి. చూడండి, వేగర్ ఆతే హై, అదే ఇక్కడ వే పుంలింగ్, ఇక్కడ ఆతే అంటే మనం చూసుకోవాలి పుంలింగ్ శబ్దంలో ఉంది, అంటే మేల్ జెండర్లో ఉంది. ఫిమేల్ జెండర్లో రావాలంటే ఆతి రాసుకోవాలి. ఏ వేగానే వస్తుంది. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ జెండరు పుంలింగ్ ఫిమేల్ దాంట్లో ఉందండి, మేల్ దాంట్లో ఉంది. ఫిమేల్ కావాలంటే ఆతి అని రాసుకోవాలండి. ఓకేనండి, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.